నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి. ర్యాలీని ప్రారంభించిన సిపి గౌసాలం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. రాజకీయాల్లో మార్పు కోసమే యువ చైతన్య సదస్సు. హాజరైన వివిధ పార్టీల నాయకులు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం. భూమి పూజలో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. ఉత్సాహంగా కొనసాగుతున్న శబరి మహాపాదయాత్ర. మహబూబ్ నగర్ జిల్లాలో అయ్యప్ప స్వాముల పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలీ, వాల్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల నివారణపై చేసిన నృత్య రూపం ఆకట్టుకుంది. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని సిపి గౌసాలం అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అనేక మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. సమస్యని పరిష్కరించుకునేందుకు, ఒత్తిళ్లను అధిగమించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయని సూచించారు. స్నేహితులతో మాట్లాడడం, పుస్తకాలు చదవడం, సామాజిక సేవ వంటి వాటితో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఉన్నతాధికారులు మత్తు పదార్థాల అనర్థాల గురించి ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం యువత, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమరావు, డీఐఓబీ గంగాధర్, సిడిపిఓ సబిత, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని
డ్రగ్స్ అమ్మకం చేసే, డ్రగ్స్ కొనుగోలు చేసే అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులని మార్చివేసే సత్తా కేవలం యువతకు మాత్రమే ఉందని బీసీ ఉద్యమ నేత ఉరుమల్ల విశ్వం అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువ చైతన్య సదస్సు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు హాజరయ్యారు. 1500 మంది యువతీ యువకులు, మేధావులు పాల్గొన్నారని విశ్వం తెలిపారు. 60 మండలాల్లో బీసీ ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు. ఉద్యమం, సేవ, రాజకీయం లాంటి అంశాలను ప్రధానం చేర్చుకుని ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యంగా పేదలకు కావాల్సిన విద్య, ఉపాధి, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత తామే తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ నాయకులు మతాలు, కులాలని అడ్డుపెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మేధావులు ఏకతాటిపై తీసుకువచ్చి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రతి మండలానికి, గ్రామానికి సభ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉరుమల్ల విశ్వంతో పాటు బీజేపీ నేత సుగుణాకర్ రావు, పురుమల్ల శ్రీనివాస్, బిఎన్ రావు, కొరివి వేణుగోపాల్, మల్లయ్య, పలు పార్టీల నాయకులు, మేధావులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్లో మీటింగ్ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపు ఉమ్మడి కరీంనగర్లో ఉన్న 60 మండలాలలో కూడా బీసీ ఉద్యమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ మీద కొట్లాడుతున్నాం. అది వేరే అంశం. ఈరోజు మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ నుండి యువ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సుమారు ఒక 600 మంది గర్ల్స్, ఒక 600 మంది బాయ్స్, సుమారుగా ఒక 1200 మంది యూత్, ఇంకొక 300 మంది మేధావులు హాజరైనారు. ఒక 1500 మంది వచ్చినటువంటి ఈ యువత మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో అది ఉద్యమమైన, సేవైన, రాజకీయమైన కేవలం 3 అంశాల చుట్టే నడవబోతుందని చెప్తున్నాము. 1 ఎడ్యుకేషన్, 2 హెల్త్, 3 ఎంప్లాయ్మెంట్. ఇప్పుడున్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మేము రాజకీయ నాయకులు కాదు, నేను పొలిటీషియన్ కాదు. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మేము బీసీ మేధావులము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ మేధావి వర్గం, అదేవిధంగా యువత ఒక తీర్మానం చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. కరీంనగర్లోని పసుల కాలనీలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ సమక్షంలో ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురాణం మహేశ్వర శర్మ భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. పసుల వంశీయులు స్థలం అందించి ఆలయం నిర్మించడం అభినందనీయమని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నవగ్రహాల ప్రతిష్టాపనకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. పంచముఖ ఆంజనేయుడి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పసుల మహిపాల్, మల్లేశం ఆధ్వర్యంలో ఆలయాన్ని గొప్పగా నిర్మించారని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ప్రతిష్టాపన వైభవంగా జరిగిందని చెప్పారు. పసుల వంశీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరు కావడం సంతోషంగా భావిస్తున్నానని కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ, కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్ బాబు, ఆలయ నిర్మాతలు పసుల మహిపాల్, మల్లేశం, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. పంచమ వార్షికోత్సవ అంగముగా అనేక రోజుల నుండి కలగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశము ఈనాడు సాక్షాత్కారమైనది. అదేమిటి అనంటే ధ్వజస్తంభాన్ని స్థాపించాలి, ఆదిత్యాది నవగ్రహాలను పెట్టాలనేటువంటి సంకల్పము ఆ మహీపాలు, మల్లేశం మొదలైనటువంటి కిసాన్ నగర్ భక్తులకందరికీ కూడా కలిగి ఉండింది. అది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈనాడు అది సార్థకమైనది. శ్రీ పంచముఖ ఆంజనేయ కాశీ విశ్వేశ్వరాలయం పసులనారాయణ కాలనీ కిసాన్ నగర్లో 2021 రోజున ప్రతిష్టాపించడం జరిగినది. భక్తుల కోరిక మేరకు నవగ్రహాలు కూడా, ధ్వజస్తంభం కూడా ఉండాలని వాళ్ళు కోరినందున ఈ సంవత్సరం 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో ధ్వజస్తంభము, నవగ్రహాలు ప్రతిష్టాపించుకోవడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆహ్వానించడం జరిగినది. పంచముఖ హనుమాన్ దేవస్థానాన్ని మరి పసుల వంశస్థులు పసుల మహిపాల్ గారు, మరి వాళ్ళ అన్న మల్లన్న గారు, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద టెంపుల్ నిర్ణయించడం చాలా అదృష్టకరము. మరి వాళ్ళ నాన్నగారు పేరు మాయకుండా ఉండాలంటే వాళ్ళ సొంత స్థలంలోనే ఒక టెంపుల్ నిర్మించినారు. అంతేకాకుండా ఈ రోజు కూడా నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బస్టాండ్ నుంచి కొవ్వొత్తులతో టవర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ట్రాఫిక్ సీఐలు కరీముల్లా ఖాన్, పర్స రమేష్లు హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఐసో టీం ఇండియా పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులని స్మరించుకుంటూ నినాదాలు చేశారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. అమరుల త్యాగాలు వృధా పోవద్దని, ప్రజల శాంతి కోసం ఆహర్నిశలు పాటుపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హనుమంతరావు, ఐసో టీం ప్రతినిధులు అన్మోల్ ఓజా, ఘన్శ్యామ్ ఓజా, శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ ఏఓ పల్లె మధుకర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో కాల్వ కన్నవ్వ, అచ్చ మంజుల, చామనపల్లి భాగ్య, చామనపల్లి అంజమ్మ, భూసారం స్వరూపకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు వెలిచాల రాజేందర్రావు భూమి పూజ చేశారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ రాజేంద్రరావును ఘనంగా సన్మానించారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వెలిచాల రాజేందర్రావు అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ల కాలంలో పేదలకి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు గ్రామ గ్రామాన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను పేదలకు మంజూరు చేయడంతో గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. సంబురంగా ఇండ్ల నిర్మాణ పనులు పేదలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని, బిల్లులు వెంటనే వచ్చేలా తాను ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, గృహ ప్రవేశాలు కూడా దగ్గరుండి చేయిస్తానని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని వెలిచాల రాజేందర్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేందర్రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నుండి శబరిమల వరకు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం లలితాదేవి దేవాలయం నుండి బయలుదేరి షాకాపూర్ గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లెకు చెందిన ఏలూరి రామరెడ్డి, నరేష్ రెడ్డి, రజిత, సరిత, బుచ్చవ్వ కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. తిరిగి సాయంకాలం కానిమెట్ట అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు రామన్న శర్మ, సరోజన కుటుంబ సభ్యుల సాయంతో అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర బృందం, రాములు, అయ్యప్ప దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి 13వ రోజు ఈరోజు ఉదయం లలితాంబ తపోవనం దేవాలయం చేరుకొని ఇక్కడ శాఖాపూర్ టోల్గేట్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పరిచిన మాకు తిప్పారెడ్డికి చెందిన ఎల్లూరి రామరెడ్డి, నరసింహారెడ్డి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పరిస్తారు. తిరిగి సాయంకాలం కనిమెట్ట అయ్యప్ప స్వామి టెంపుల్లో గుంజపడుగు రామన్న మంత్రిని వారు అల్పాలు అందించారు. వారి కుటుంబ క్షేమం కోరుకుంటూ రేపు తిరిగి ఇక్కడనే మధ్యాహ్నం కనిమెట్ట అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పడిన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను సిపి గౌసాలం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డుల నిర్వహణని పరిశీలించారు. CCTSS 2.0, ఈ-సమన్లు, TS క్యాప్, ఈ-సాక్ష తదితర సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు సాధించి వాటిని విధుల్లో విరివిగా వినియోగించాలని సిపి సూచించారు. ఆర్ఎఫ్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్షించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టడంతో పాటు స్టేషన్ పరిధి గ్రామాలను సెక్టార్లుగా విభజించి అధికారుల్ని కేటాయించాలని తెలిపారు. కొత్త కానిస్టేబుళ్లు అన్ని విధుల్ని సీనియర్ల ద్వారా అభ్యసించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు ఎస్ఐ నరేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంటనాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఓడిబియ్యం పోసి అమ్మవారికి ముడుపులు కట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెండ్యాల అమర్నాథ్ శర్మ సమక్షంలో మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మానస మహాక్షేత్రంలో నాగ చతుర్థి సందర్భంగా అక్టోబర్ 25వ తేదీన మానసాదేవి విగ్రహానికి స్వహస్తాలచే నేరుగా పాలు పోసే భాగ్యం కల్పిస్తున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 5 గంటల నుండి అభిషేకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాగా టిప్పులు కొట్టింది కదా అయ్యగారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన నిరుద్యోగ బాకీ కార్డులని ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకు అవకాశం కల్పించిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని, మోసం చేసిన కాంగ్రెస్ ను నిరుద్యోగులు ఓడించాలన్నారు. దేశంలో ఎక్కువ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి విద్యాశాఖ హోంమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ముందు వేడుకొని వాడుకున్నాడని, అధికారంలోకి వచ్చాక వదిలేశాడని ఆరోపించారు.
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు గాని 2 నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు వేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, బోగస్ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఏది ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగాడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ హిల్స్ లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా, నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్ఎండిలో పూడికతీతలో భాగంగా ప్రభుత్వం నుంచి ఎథర్ కంపెనీ 20 సంవత్సరాలు లీజుకు తీసుకుని ఇసుక క్వారీ ఏర్పాటు చేశారు. క్వారీలో వాచ్మెన్ నుండి టెక్నీషియన్ వరకు బయట వ్యక్తుల్ని కంపెనీ ఏర్పాటు చేసుకోవడంతో కొత్తపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీలో గ్రామస్తులకే ఉపాధి కల్పించాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో క్వారీలో ఇసుక లోడును నిర్వాహకులు ఆపివేశారు. కొత్తపల్లి సమీపంలో ఉన్న మోయతుమ్మద వాగులో గత 5 సంవత్సరాల క్రితం ఇలానే ఇసుక క్వారీలు వేసి డంపింగ్ చేసినప్పుడు జీవనోపాధి నిమిత్తం మా గ్రామస్తులకు అందరూ ఇక్కడికి వచ్చి ఇసుక లారీపై పట్టా కట్టి ఇసుక నేర్పి పట్టా కట్టినందుకు పైసలు తీసుకొని జీవనోపాధి నిమిత్తం పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా ట్రేడింగ్ అని ఇసుక క్వారీ ఇక్కడ ఓపెన్ అయింది. దీనికోసానికి మేము ఇంతకుముందు చేసిన పనే కావాలని మేము వచ్చి ఇక్కడ మా కొత్తపల్లి గ్రామస్తులు అందరం వచ్చి అడిగితే వాళ్ళు మాకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అలాగే మళ్ళీ మా కొత్తపల్లి సహజ వనరులైన మోయతుమ్మద వాగు నుంచి తీస్తున్నారు. మా కొత్తపల్లికి గ్రామస్తులకు ఉపాధి నిమిత్తం ఇక్కడ ఏమన్నా వాళ్ళకు మేనేజ్మెంట్ కోటాలో కానీ లేకపోతే కొత్తపల్లి గ్రామస్తులకు వాళ్ళకి అవసరం ఉన్న మేరకు బయట నుంచి అందరినీ తీసుకొచ్చుకొని లేబర్ని పెట్టుకుంటారు, లేదంటే ఇంకా వేరే పనులకు చేసుకుంటారు. మా వాచ్మెన్స్ కావచ్చు, లేదంటే లోపల ఇంకేదైనా పని కావచ్చు, టెక్నీషియన్లు కూడా మా వాళ్ళు ఇక్కడ కొత్తపల్లి గ్రామస్తులు ఉన్నారు. మా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వకుండా వేరే గ్రామస్తుల నుంచి వెళ్ళి వేరే జిల్లాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి చేస్తారు. ఈ విషయమై మాకు కొత్తపల్లి గ్రామస్తులకు మా ఊరి సంపదన ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ 10 సంవత్సరాల క్రితం చేసినప్పటి నుంచి మేము ఇదే పని చేస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో త్వరలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని హామీనిచ్చారు. ప్రైవేటు ట్రావెల్స్ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక వయా ఆంధ్ర, హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి 3 మంత్రులము,
ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. యాదవులు రాజకీయంగా ఎదగాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు సౌగాని కొమరయ్య పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవులకు ఒక్కరోజు శిక్షణా శిబిరం మానకొండూరు మండలం చెంజర్ల పరిధిలోని ఫామ్ హౌస్ లో నిర్వహించారు. సామాజిక రాజకీయ సమగ్ర ప్రణాళికతో పోటీ చేసేందుకు చైతన్యం పొందేందుకు శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల అధ్యక్షులు సౌగాని కొమరయ్య యాదవ్ తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగల యాదవులకు ఒక్కరోజు శిక్షణలో మెలకువలు నేర్పడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో కేవలం యాదవ కులస్తులే కాకుండా ఇతర కులాల, మతాల వారి ఓట్లను ఎలా పొందాలి అనే విషయాలను ఈ శిక్షణలో నేర్పడం జరిగిందన్నారు. ఈ శిక్షణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 300 మంది పాల్గొన్నట్టు తెలియజేశారు. శిక్షణలో యాదవులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన యాదవులకు ఇదే వేదికపై సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్, జాతీయ కౌన్సిలర్ సభ్యులు బూసా అంజన్న యాదవ్, కన్నబోయిన ఓదేలు యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రవీందర్ యాదవ్, దిశవేణి మల్లేష్ యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, జిల్లా యాదవ సంఘం మాజీ అధ్యక్షులు దుండ్ర రాజయ్య యాదవ్, వేల్పుల ఓదేలు యాదవ్, ఆవుల మల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో ఆ రాజకీయం యొక్క తీరుతెన్నులు, ఆ రాజకీయ యొక్క ఉనికిని ఒంటించాలనే ఆలోచనతో మా యాదవ కుల సోదరులందరూ కూడా ఎవరైతే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్నారో వాళ్లకు ఈరోజు ఒక్కరోజు శిక్షణా శిబిరంలో చాలా మెలకువలు నేర్పించడం జరిగింది. తద్వారా వారు సమాజానికి వెళ్ళి ఒక యాదవ కులస్తులే కాదు, మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా కులాల యొక్క, మిగతా వర్గం యొక్క ఓట్లు ఎట్లా పొందాలి, ఏ విధంగా అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో వారికి ఇవాళ శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈరోజు 300 మంది యాదవ సోదరులు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, ఈ 4 ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా సభ్యులు ఇక్కడికి ఇచ్చేశారు. వారందరూ కూడా ఎంతో ఆనందంతో ఇవాళ ఈ శిబిరం ముగిసింది. ముఖ్యంగా యాదవులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఈరోజు నింపడం జరిగింది. జాగృతిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. హైదరాబాద్ లోని కేంద్ర జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో పలువురు నాయకులు జాగృతిలో చేరారు. జాగృతి కండువా కప్పి పలువురు నేతలను కవిత ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం సీనియర్ నాయకుడు పెండ్యాల మహేష్, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ బూడిద పరశురాం గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ యోజన విభాగం జిల్లా నాయకులు దెబ్బటి సూర్య, పెరుమాన్ల అభిషేక్, బ్యూటీ అసోసియేషన్ సభ్యులు కొండ్ర శోభారాణి, మౌనిక తదితరులు జాగృతిలో చేరారు. ఉద్యమకారులకు అనుకున్నంత మేరకు న్యాయం చేయలేకపోయామని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణలో ఉద్యమకారులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 25వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట కార్యక్రమం ప్రారంభించనున్నామని తెలిపారు. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీలలో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నామని చెప్పారు. జాగృతి జనం బాట విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఆరోగ్య విభాగం అధ్యక్షులు మేకల తిరుపతి, రూపా, విజయ, కొత్తూరి రఘు, శ్రీరాముల రమేష్, ఘర్షకుర్తి విద్యాసాగర్తో పాటు పలువురు మహిళలు, యువకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి. ర్యాలీని ప్రారంభించిన సిపి గౌసాలం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి.
రాజకీయాల్లో మార్పు కోసమే యువ చైతన్య సదస్సు. హాజరైన వివిధ పార్టీల నాయకులు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం. భూమి పూజలో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. ఉత్సాహంగా కొనసాగుతున్న శబరి మహాపాదయాత్ర. మహబూబ్ నగర్ జిల్లాలో అయ్యప్ప స్వాముల పర్యటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.